హాయ్ ఫ్రెండ్స్, మీరు 20K బడ్జెట్లో మంచి పవర్ఫుల్ మొబైల్ కాదు 18,000లోనే మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, ఆ రెండు మొబైల్స్ యొక్క ప్రైజెస్ చూసుకున్నట్లయితే ఐక్యూ ZTE-R వచ్చేసి 19,500 పెట్టి కార్డ్ ఆఫర్స్ తోటి 17,500కి అయితే అమ్ముతున్నారు. ఒప్పో K13 వచ్చేసి 18,000కి పెట్టి కార్డ్ ఆఫర్స్ తోటి 17,000కి అయితే అమ్ముతున్నారు. ఒప్పో వచ్చేసి ఇంకా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ లో ఏది బెటర్ అనే విషయాన్ని ఫుల్ కంపారిజన్ లో తెలుసుకుందాం. రీసెంట్ గా మన ఛానల్లో 20K బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్, అది కూడా యూట్యూబ్ కోసం అని అడుగుతున్నారు. వేరే ఇతర క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ మాటలైతే నమ్మకండి, వినకండి. వాళ్ళైతే DSLR కెమెరాలో వీడియో రికార్డ్ చేసి ఉంటారు. వాళ్ళకంతా దమ్ముంటే, వాళ్ళు చెప్పే దాంట్లో నిజాయితీ కనుక ఉంటే 20,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే మొబైల్ తోటి ఫుల్ వీడియో రికార్డ్ చేసి పెట్టమనండి. మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేయాలి అంటే మీకు బెస్ట్ కెమెరాస్ ఉండాలి అండ్ ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. ఒక్కొక్క క్రియేటర్ వచ్చేసి 10,000 నుంచి 30,000 రూపాయల వర్త్ అయ్యే మైక్స్ అయితే వాడుతుంటారు. ఇలా అబద్ధాలు చెప్పే వాళ్ళని మాత్రం మీరు జెన్యూన్ అని అనుకుంటారు. నా సజెషన్ అయితే ఒకటే అండి, 20,000 రూపాయల బడ్జెట్ లోనే యూట్యూబ్ క్రియేటర్స్ కి సరిపోయే మొబైల్స్ అయితే లేవు. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు చూస్తున్నారు ప్రియాంక టెక్ న్యూస్. నేను ప్రియాంక. జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నాను, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇస్తున్నాను అని మీకు అనిపిస్తే కనుక కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పాత వాళ్ళు తెలిసిందే కదా, కాస్త హైప్ ఇవ్వచ్చు కదా. మొదటిగా ఈ మొబైల్స్ యొక్క బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ లోనే అన్ని ఇస్తున్నారు, ఏవి కూడా మిస్ చేయలేదు. డిజైన్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లోనూ చాలా తేడాలే ఉన్నాయి. మొదటిగా ఒప్పో నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా డ్రాగన్ టైల్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. వివో వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అది కూడా డైమెన్షియల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. రెండు మొబైల్స్ లోనూ చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. రెండు మొబైల్స్ లోనూ డాల్బీ అట్మాస్ అయితే లేవు. ఒప్పో వచ్చేసి కేవలం IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది అండ్ వెట్ టచ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ వచ్చేసి IP60S 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డైరెక్ట్ వాటర్ లో ముంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒప్పో వచ్చేసి 8.5 mm థిక్నెస్ ఉంటుంది, 210 grams వెయిట్ అయితే ఉంటుంది. బ్యాటరీ సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల వెయిట్ ఎక్కువగా ఉంది అండ్ బల్కీగా కూడా కనిపిస్తుంది. ఐక్యూ వచ్చేసి 7.39 mm థిక్నెస్ ఉంటుంది, 183 grams వెయిట్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ టైం అండి నేను డిజైన్ లో అయితే ఒక పాయింట్ ఇవ్వబోతున్నాను, అది కూడా ఐక్యూ కండి. ఐక్యూ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐక్యూ మిలిటరీ గ్రేడ్ SCS 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది. IP60S 69 వాటర్ రేటింగ్ తో కలుపుకొని బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఐక్యూకి 2వ పాయింట్ ఇస్తాను. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్, ఐక్యూ ZTE-R అన్న వివో T4R అన్న రెండు మొబైల్స్ ఒకటి. బ్రాండ్ నేమ్ పరంగా మాత్రమే చేంజ్ ఉంటుంది, డిజైన్ కూడా ఒకే రకంగా ఉంటుంది. ఒప్పో వచ్చేసి 6.67 inches ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, 1200 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. యూట్యూబ్ లో అయితే HDR కంటెంట్ ప్లే అవ్వట్లేదు. ఐక్యూ వచ్చేసి 6.77 inches క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, 1800 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కంటెంట్ అయితే వర్క్ అవుతుంది. రెండిట్లోనూ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ HD ప్యానల్ అయితే వాడారు. ఒప్పోలో బెజల్స్ అనేవి కాస్త థిన్ గా ఉంటాయి. రెండు మొబైల్స్ లోనూ వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ రెండు మొబైల్స్ కూడా అవుట్డోర్ కండిషన్ లో విజిబిలిటీ అనేది చాలా బాగున్నాయి. డిస్ప్లే పరంగా మాత్రం ఐక్యూకి నేను ఒక పాయింట్ ఇస్తాను, ఎందుకంటే హై బ్రైట్నెస్ తోటి HDR కంటెంట్ తోటి అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంది కాబట్టి బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇస్తున్నాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒప్పోలో వచ్చేసి 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది, 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. UFS 3.1 మెమొరీ టెక్నాలజీ ఉంటుంది. అదే ఐక్యూ విషయానికి వస్తే డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది, 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. UFS 2.2 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ స్కోర్ విషయానికి వస్తే బ్రాండ్స్ డిస్ప్లే చేసిన దాని గురించి చెప్పుకున్నట్లయితే ఒప్పో వచ్చేసి 7,90,000 వరకు స్కోర్ చేస్తే వివో వచ్చేసి 7,50,000 వరకు స్కోర్ చేయగలుగుతుంది. అదే గీక్ బేస్ స్కోర్ విషయానికి వస్తే మల్టీ కోర్ లో ఒప్పో కాస్త బెటర్ గా ఉంది, సింగిల్ కోర్ లో వచ్చేసి ఐక్యూ కాస్త బెటర్ గా ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రాసెసర్ వైజ్ గా స్నాప్డ్రాగన్ 6 Gen 4 కాస్త బెటర్ గా ఉంది. ఈ రెండు మొబైల్స్ కూడా BGMI గేమ్ ని 60 FPS లో హ్యాండిల్ చేశాయి, ఫ్రీ ఫైర్ ని కూడా 60 FPS లో హ్యాండిల్ చేయగలుగుతాయి. గేమింగ్ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి, నార్మల్ గానే ఉంటుంది. నార్మల్ టాస్క్లు, డే టు డే టాస్క్లు ఉంటాయి కదా, అవైతే చాలా బాగా చేయగలుగుతాయి. ఈ రెండు మొబైల్స్ కూడా 2+ years అప్డేట్స్ తోనే వస్తాయి. రెండు మొబైల్స్ కూడా Android 15 తోనే రన్ అవుతాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఇక్కడ ఓపోకి ఒక పాయింట్ ఇస్తున్నాను, అలాగే UI ఎక్స్పీరియన్స్ పరంగా కూడా ఓపోకి మరొక పాయింట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఓపో వచ్చేసి కలర్ OS తో వస్తుంది, అలాగే AI ఫీచర్స్ కూడా వివో కన్నా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఐక్యూ వచ్చేసి ఫన్ టచ్ OS తో వస్తుంది, ఫీచర్స్ అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. అంత స్మూత్ కూడా అనిపించదు, చిన్న చిన్న బగ్స్ కూడా ఉంటాయి.
కెమెరా విషయానికి వస్తే రెండు మొబైల్స్ లోనూ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఓపో వచ్చేసి బ్యాక్ సైడ్ 50+2 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే వాడుతున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి ఓమ్ని విజన్ వల్ల సెన్సార్ అయితే వాడారు. OAS అయితే సపోర్ట్ చేయరు కానీ AAS అయితే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 30 FPS వరకు బ్యాక్ సైడ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేయగలిగితే ఫ్రంట్ నుంచి 1080 30 FPS వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయగలుగుతుంది. ఎక్కువ విషయానికి వస్తే కూడా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తోనే ఇస్తున్నారు. 50+2 MP మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX 882 సెన్సార్ అయితే వాడారు. ఇదైతే OAS కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నుంచి కూడా మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సారీ, ఫ్రంట్ చెప్పలేను అనుకుంటా. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. ఐకు వాళ్ళు దీన్ని బ్లాగింగ్ మొబైల్ అని చెప్పేసి క్రియేటర్స్ కోసమే తీసుకొచ్చిన మొబైల్ అని పెద్ద డబ్బా కొట్టుకుంటున్నారు. అంతైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక నార్మల్ మొబైల్ లాగానే ఉంటుంది. వాళ్ళు చెప్పిందే నిజం అనుకోండి. మొబైల్ కొంటే మాత్రం వ్యూస్ కాదు కదా, ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోతారు. ఈ రెండు మొబైల్స్ సంబంధించిన కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డే టైమ్ లో రెండు మొబైల్స్ కూడా పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ చేస్తాయి. OAS సపోర్ట్ లేకపోవడం వల్ల ఓపోలో నైట్ టైమ్ లో ఫొటోస్ అనేది కొంచెం షేకీగా వస్తున్నాయి. రెండో కెమెరా గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. విషయానికి వస్తే ఐకులో కాస్త బెటర్ గా ఉంటుంది. అదే వీడియో విషయానికి వస్తే మాత్రం మీరు కదులతో వీడియో తీయాలి అనుకుంటే మాత్రం ఓపో ఇక్కడ పనికిరాదు. కెమెరా విషయంలో మాత్రం సింపుల్ గా ఐక్యూకి ఒక పాయింట్ వేసేయండి చెప్తాను. బ్యాటరీ విషయానికి వస్తే ఓపోలో వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1 hour లోపే బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ 1 day కన్నా ఎక్కువగానే వస్తుంది ఒక ఫుల్ బ్యాటరీలో. అదే ఐక్యూ విషయానికి వస్తే 5700 mAh బ్యాటరీతో వస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఫుల్ అవడానికి 1 hour 20 minutes అయితే టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ వచ్చేసి నార్మల్ యూజర్స్ కి 1 day మాత్రమే వస్తుంది. నెక్స్ట్ డే వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్న కొత్తలో బాగానే వస్తుందండి, ఒక 3 months ఆగి చూడండి, అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. బ్యాటరీ విషయంలో క్లియర్ పాయింట్ ఓపోకి వెళ్తుంది. ప్రైస్ గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇక ఈ రెండు మొబైల్స్ లో ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే మీకు బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, దాంట్లోనూ IP69 వాటర్ రేటింగ్ ఉండాలి, డిస్ప్లే బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే కనుక ఐకో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు మీకు బ్యాటరీ ఎక్కువగా ఉండాలి, బెస్ట్ UA ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, నా బడ్జెట్ 17,000 కూడా కాదు 16,000 అనుకుంటే కనుక ఓపో ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే మీకు మోసం చేసే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళలాగా 20,000 రూపీస్ బడ్జెట్ లోనే ఒక వ్లాగింగ్ కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే 10,000 నుంచి 30,000 పెట్టండి, మంచి మైకే రావట్లేదు, 20,000 రూపాయల లోపు మంచి కెమెరా మొబైల్ ఎలా వస్తుంది? ఇలాంటి వాళ్ళు వీడియోలో నోటికొచ్చింది వాగుతూ వెళ్తూ ఉంటారు, కానీ కమెంట్స్ కి మాత్రం రీప్లై ఇయ్యారు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళేమో రివ్యూ యూనిట్స్ వచ్చి మంచి జల్సాలు చేస్తూ ఉంటారు. నిజాలు చెప్పే మేము, రీప్లైలు ఇచ్చే మేము మాత్రం మీ చేత తిట్లు పడుతూ ఉండాలి. ఏం చేసామండి, కలికాలము, మంచికి రోజులు లేకుండా పోయాయి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ కూడా జస్ట్ మీకు అవేర్నెస్ కోసమే అండి, వేరే వాళ్ళు ఎన్ని ఎవరు అనుకున్నా కూడా నాకు అవసరం లేదు. ఇలానే ప్రతిరోజు మంచి ఇన్ఫర్మేషన్ తో మీ వద్దకి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. అసలైన జెన్యూన్ కంటెంట్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఒక 2-3 రోజులలో చిన్న గ్యాప్ అయితే రావచ్చండి. సో అంతవరకు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.